21వ బయో ఆసియా సదస్సు ఇవాళ హైదరాబాద్లో ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే సెమినార్లో ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారు. జీవ వైద్య, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలు చేస్తున్న సంస్థలకు ప్రోత్సాహం, చేయూతలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడనుంది. హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ కు వేదికైంది. 3 రోజుల పాటు జరిగే 21వ బయో ఆసియా సదస్సు ఇవాళ జోనోమ్ వ్యాలీలో ప్రారంభమైంది. ఈ సెమినార్ లో జీవ వైద్య, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, ఔషధ రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాల ప్రోత్సాహకాలపై చర్చలు జరుపుతారు. ఇవాళ జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్ తో పాటు ఇతర కంపెనీలను విదేశీ ప్రతినిధులు సందర్శించారు. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రసంగిస్తారు. ఈ ఏడాదిలో జరిగే ఈ సదస్సును డాటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. సెమినార్ లో భాగంగా నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు ఆచార్య గ్రెగ్ ఎల్ సెమెంజాకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం అందజేయనున్నారు. 28న జరిగే పలు చర్చా గోష్ఠులతో పాటు ముగింపు సమావేశం ఉండనుంది. 700కి పైగా వినూత్న స్టార్టప్ కంపెనీలు ఈ ప్రతిష్టాత్మక వేదికపై ప్రదర్శనకు పోటీ పడగా నిపుణులు 70 స్టార్టప్ ప్రదర్శనకు ఎంపిక చేశారు. వీటిలో 5ంటిని చివరి జాబితాకు ఎంపిక చేసి సదస్సు ఆఖరి రోజున ప్రత్యేక అవార్డులను అందజేస్తారు. హైదరాబాద్ వేదికపై జరుగుతున్న 21వ బయో ఆసియా సదస్సులో నూతన ఆవిష్కరణలను ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. జీవ వైద్య రంగంలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని విస్తరించడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. రానున్న రోజుల్లో హెల్త్ ప్రొఫైల్ మంచి ట్రీట్మెంట్ కు దగ్గర చేస్తుందని చెప్పారు. జరగబోయే బయో ఏషియా కాన్ఫరెన్స్, 2 రోజులు జరగబోయే బయో ఏషియా కాన్ఫరెన్స్ లో మరి పెద్ద లైఫ్ సైన్సెస్ కు సంబంధించిన ప్రతినిధులు కానీ, పెద్ద కంపెనీస్ వారు కానీ ఇక్కడికి రాబోతా ఉన్నారు. దాంట్లో మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వం తరఫున 2 ప్రధానమైన నిర్ణయాలు కూడా తీసుకోవటం జరుగుతుంది. దేశ విదేశాలకు సంబంధించిన మన ప్రతినిధులు, మన కంపెనీస్ సంబంధించి, విదేశాలకు సంబంధించి వారికి అందరికీ కూడా ఇదే హైదరాబాద్లో మీరు పెట్టుబడులు తీసుకురండి, ఇక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకోండి, ఇక్కడ ఉన్న యువతకి మరి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని వారు కూడా కోరటం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీపై ఈ ఏడాది థీమ్ కావడంతో మంచి అంశాలు ఈ సదస్సులో చర్చించనున్నారు.